హలో ఎవ్రీవన్. దోస పిండితో గుంత పొంగనాలండి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. ఇది చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి. ఒక్క దోస పిండి ఉంటే చాలు. ఎప్పుడు దోసలు కాకుండా ఇలా వెరైటీగా చేసుకుంటే అందరూ ఇష్టంగా అయితే తింటారండి. దానికోసం ముందైతే ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటా, క్యారెట్ చిన్న చిన్న ముక్కల కింద తరిగి పక్కన పెట్టుకోవాలి. తర్వాత కావాల్సినంత దోస పిండి అయితే తీసుకోవాలి. ఇది మినప్పప్పు, బియ్యం కలిపి ఆడిన పిండండి. తర్వాత పిండిలో కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి. తర్వాత దాంట్లో ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటా, క్యారెట్ ఇవన్నీ అందులో వేసేసుకోవాలి. తర్వాత అవన్నీ ఒకసారి కలపాలి. తర్వాత ఇవంతా కలిపేసిన తర్వాత గుంత పొంగనాల ప్యాన్ పెట్టుకోవాలండి. ఈ ప్యాన్ పెట్టుకుని వేడి చేయాలి. వేడి చేసి దీంట్లో బటర్ అయితే వేసుకోవాలి. బటర్ వేసుకుంటే చాలా సాఫ్ట్గా టేస్టీగా అయితే ఉంటాయి. బటర్ వద్దు లేదు అనుకుంటే ఆయిల్ అయినా వేసుకోవచ్చండి. మొత్తం అన్నింట్లో కొంచెం కొంచెం బటర్ అయితే వేసుకోవాలి. తర్వాత ఆ పిండి కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఆ గుంతల్లో వేసుకోవాలి. మొత్తం వేసుకున్న తర్వాత మూత పెట్టి కొంచెం ఉడకనివ్వాలి. ఒక 1 మినిట్ తర్వాత చూసి మళ్ళీ తిప్పుకోవాలండి. ఇంకొక వైపుకైతే తిప్పాలి. ఒక వైపు వేగిపోయినాయి కదా, ఇంకొక వైపుకైతే తిప్పుకోవాలి.
ఇలా మొత్తం అన్నీ ఇంకొక వైపు తిప్పిన తర్వాత మళ్ళీ ఒకసారి అయితే మూత పెట్టేసుకుని రెండో వైపును కూడా మగ్గనివ్వాలి. చూడండి 1 మినిట్ తర్వాత చూస్తే మళ్ళీ మొత్తం అయిపోయాయండి. ఇవన్నీ పక్కకు తీసి పెట్టేసుకోవాలి. ఒక్క నిమిషం మూత పెడితే చాలండి. ఇవైతే బాగా ఉడికిపోతాయి. ఇవన్నీ పక్కకు తీసేసి ఇంకొకసారి అయితే మిగతా పిండి కూడా వేసుకోవాలి. మళ్ళీ కొంచెం బటర్ అయితే వేసుకొని అలాగే ముందు చూపించిన విధంగా మళ్ళీ ఇంకొకసారి వేసుకోవాలి. అలాగే కొంచెం కొంచెంగా పిండి తీసుకుంటూ మొత్తం అంతా వేసేసుకోవాలి అన్నింటిలోనూ. వేసుకుని ఒకసారి మూత పెడితే సరిపోతుంది. ఒకవైపు అయిన తర్వాత ఇంకొక వైపుకు మళ్ళీ తిప్పుకోవాలి. అలా రెండు వైపున కాల్చుకోవాలండి. ఇంకా రెండు వైపున కూడా అయిపోయింది. మొత్తం తీసేసుకోవాలి పక్కకి. అంతేనండి, టేస్టీ కుంత పొంగనాలు రెడీ అయిపోయినాయి. కొంచెం దోసల పిండితో ఇన్ని పొంగనాలు అయితే అయినాయండి. చూడండి, లోపల చాలా సాఫ్ట్గా అయితే ఉంటుంది. సాఫ్ట్గా ఉంటే చాలా టేస్టీగా ఉంటాయండి. కొంచెం దోసల పిండి తీసుకున్నాను, ఇన్ని అయితే అయినాయి. దీన్ని టమాటా కెచప్తో కానీ లేదు అంటే అల్లం పచ్చడితో కానీ తింటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఒకసారి అయితే ట్రై చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.